మనం మంచి ఫలాలు ఫలించే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతుంటే, ఇక్కడ కొందరు దేవుణ్ణి ఎరిగి దేవుడు ఏర్పరిచిన మార్గంలో నడుస్తూ కూడా వారు మంచి ఫలాలు ఫలించేవారిగా లేరంట. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు. అంటే మన ఫలం వల్ల, అంటే మన ప్రవర్తన వల్ల మనం తెలుసుకుంటారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం నడిచే నడవడికత వలన మనల్ని గూర్చి అనేకులు తెలుసుకుంటారంట. చదువమ్మ. ముండ్ల పొదలలో వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు. ముళ్ళ పొదల్లో ద్రాక్ష పళ్ళైనను పల్లేరు చెట్లను అంజూరపు పళ్ళైనను కోయుదురా. అంటే ముళ్ళ చెట్లు ద్రాక్ష ఫలాలు ఫలిస్తాయా? ముళ్ళ చెట్లు, తుమ్మ చెట్టు ఉందనుకో, తుమ్మ చెట్టుకి తుమ్మకాయలే కాస్తాయి, ద్రాక్షకాయలు కాయవు. తుమ్మ చెట్టుకి తుమ్మకాయలే కాస్తాయి, ద్రాక్షకాయలు కాయవు. ముళ్ళ చెట్లలో ద్రాక్ష ఫలాలు వెతకకూడదు. ద్రాక్ష ఫలాలు ద్రాక్ష చెట్టుకే కాస్తాయి. దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఆయనతో మనం అంటుకట్టబడి ఉంటే, ఆయన సంఘంలో మనం నాటబడి ఉంటే మనము బహుగా ఫలిస్తామంట. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటామంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ యొక్క కాలవారిన అంటే దేవుని యొక్క సంఘంలో, దేవుని సారమున్న వాక్యం గల సంఘంలో మనం నాటబడితే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాము. ఇక్కడ ఫలాలు ఫలిస్తున్నారు కానీ ఆ ఫలాలు ఎదుటివారు భుజించడానికి, ఎదుటివారు ఆస్వాదించడానికి, ఎదుటివారు తినడానికి పనికి రాకుండా పిందిలుగా ఉన్నప్పుడే రాలిపోయినగా ఉన్నాయి. అలాంటి చెట్టు యొక్క వేరు పైన గొడ్డలు పెట్టబడి ఉంది. నరికి అలాంటి చెట్టుని అగ్నిగుండంలో వేస్తారు. మన ప్రవర్తన బట్టి మన ఫలమేదో తెలుసుకుంటారంట. పల్లేరు చెట్లు పల్లేరు కాయలే కాస్తాయి, అంజూరపు కాయలు కాయ, అంజూరపు చెట్టుకి అంజూరపు కాయలే. ప్రతి మంచి చెట్టు అంటే ప్రభువులో నాటబడిన వారు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను. ఆయన నిజమైన ద్రాక్షావళి. ఆయనలో అంటుకట్టబడితే, ఆయనలో మనం అంటుకట్టబడి ఉంటే మనం ఫలించే వారిగా ఉంటాము. ఫలింపని తీగలంటే ఆయనలో అంటకట్టబడి లేని తీగలు. అంటే ఆయన యొద్దకు వస్తూ కూడా ఆయన నమ్మని వారు, ఆయన మీద ఆధారపడిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, ఏదో పైకి భక్తి పరులుగా జీవిస్తూ దేవుని శక్తిని ఆశించిన వారు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి, ఒకవేళ ఫలించకపోతే ఆయన తీసి పడవేస్తారు.